నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే గుంటూరు జిల్లా రాజకీయాలు బాగా వేడెక్కాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పైన టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పైన అంబటి రాంబాబు లాగా తాను మాట్లాడలేని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2 ఏళ్లలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్పై బ్రిడ్జి తొలగింపుపై ఏజెన్సీలతో తాము మాట్లాడుతున్నామని తెలిపారు. రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జి తొలగింపు క్లిష్టమైన ప్రక్రియని చెప్పుకొచ్చారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయ్యే లోపు మిగిలిన రైల్వే బ్రిడ్జిని తొలగిస్తామని పేర్కొన్నారు. శంకర్ విలాస్ సెంటర్ నిర్మాణంలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా కల్పించారు. ఎమ్మెల్యేలు డమ్మీలని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చాలా ఘాటుగా స్పందించారు. గుంటూరులో పర్యటించిన ఆయన అంబటి అలా మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే అంబటి అలా మాట్లాడాడని తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే అంబటితో పాటు వైసీపీ నేతలు చేసిన కామెంట్లపైన తాను స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. శంకర్ విలాస్ సెంటర్ నిర్మాణం వల్ల నష్టపోయిన స్థానికులకు పరిహారం చెల్లిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకుంది. దశాబ్దాల పాటు గుంటూరు వాసులకు సేవలు అందించిన శంకర్ విలాస్ పాత బ్రిడ్జి చరిత్రలో కలిసిపోయింది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ను గుంటూరులో సుమారు 70 ఏళ్ల క్రిందట 1958లో అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల అవసరాలను తీర్చిదిద్దేలా దీన్ని నిర్మించారు. అయితే ఈ వంతెన సుమారుగా 67 ఏళ్ల పాటు సేవలు అందించింది. దీనిపైన నిత్యం 50,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానిస్తూ ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. గత కొంతకాలంగా వాహనాల రాకపోకలు, గుంటూరు నగర విస్తరణ కారణంగా శంకర్ విలాస్ వంతెనను కూల్చివేయాల్సి వస్తుంది. ఇక్కడ 98 కోట్లతో కొత్తగా 4 వరుసల ఆర్ఓబిని నిర్మిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ డిమాండ్ ఇటీవల సాకారమైంది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి నేతలు ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాకతో దీనికి కదలిక వచ్చింది. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో ఈ కళ సాకారమైంది. శంకర్ విలాస్ వంతెన శిలాస్థితికి చేరుకుంది. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ కావడంతో నూతన ఆర్ఓబి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆర్ఓబి కోసం 134 మంది నుంచి స్థలాలు కూడా సేకరించారు. స్థలాలకు విలువ 4 రెట్లు చేసి టీడీఆర్ బాండ్లు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల నాటి నుంచి పెమ్మసాని అంబటి మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జిని వైసీపీ శ్రేణులతో పరిశీలించిన అంబటి రాంబాబు మాట్లాడుతూ రైల్వే శాఖ అనుమతి లేకుండా బ్రిడ్జ్ పడేశారన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమేనా అని కూడా ప్రశ్నించారు. పెమ్మసానికి అవగాహన లేదని, డబ్బుందని అర్ధాంతరంగా మంత్రి అయ్యాడని అంబటి రాంబాబు ఫైర్ అయ్యాడు. గుంటూరుకు పెమ్మసాని శనిలా పట్టుకున్నాడన్నారు అంబటి. స్థానిక ఎమ్మెల్యేలు డమ్మీలని, పెమ్మసాని చంద్రబాబు లోకేష్ మనిషి అని అన్నారు. పెమ్మసాని మూర్ఖంగా ముందుకు వెళుతున్నాడన్నారు అంబటి. గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించడం లేదు. రాజకీయాలకు కొత్త అయిన గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యూహాల రచన, వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపడినట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యూహాలు పెమ్మసాని ముందు చిత్తవుతున్నాయి. ఎన్ఆర్ఐ కదా, తనేం చేస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. పెమ్మసాని ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేశారో అప్పుడే గుంటూరు రాజకీయం పూర్తిగా మారిపోయింది. గుంటూరు నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే దాదాపు అన్నీ పెమ్మసాని కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గెలిచిన మొదట్లో ప్రతి శని ఆదివారాలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించడం, జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం లాంటివి చేసేవారు కేంద్ర మంత్రి. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా పర్సనల్గా చేసిన శని కామెంట్స్ కలకలం రేపాయి. స్వయంగా డాక్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు, వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. రాజకీయాల పట్ల ఆసక్తితో 2014 ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారం పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. చంద్రశేఖర్ 2014లో టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించగా 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం పనిచేసి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఇండియన్ సెల్లో చురుగ్గా పాల్గొన్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో
చంద్రశేఖర్కు టీడీపీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. దీంతో గుంటూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య పైన భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్సభలో ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ మోదీ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రిగా బంపర్ ఆఫర్ కొట్టేశారు. అంబటి రాంబాబు ఎంత రెచ్చగొట్టినా కేంద్ర మంత్రి పెమ్మసాని తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.